సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి బర్త్‌డే వచ్చింది సార్. సో ఇవాళ ఆయన బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ గారు ట్వీట్ చేస్తారా, విషెస్ చెప్తారా లేదా అని ఒక చర్చ అయితే జరిగింది సార్. అందుకు సంబంధించి ఆయన ట్వీట్ చేశారు, శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఇక అల్లు అర్జున్ గారు వెనక్కి తగ్గేశారు, మా మధ్య ఎటువంటి గొడవలు లేవన్న ఒక సంకేతాన్ని బర్త్‌డే విషెస్ ద్వారా ఆయన పంపించారు. ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కాస్త కూల్ అయితే సరిపోతుంది, ఈ వివాదానికి తెరపడ్డట్టే అని అంటున్నారు సార్. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి గారికి వ్యతిరేకంగా కానీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కానీ ఎప్పుడైనా మాట్లాడాడా అనేది ప్రశ్న. మాట్లాడను బ్రదర్ అంటాం తప్ప నేరుగా పేరు పెట్టి ప్రస్తావించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఎప్పుడూ లేవు కదా. మొన్న చిరంజీవి గారి బర్త్డే కూడా ఆయన విషెస్ చెప్పడము, ఆయన ఆశీర్వదించడము చూసాం కదా. ఆయన రెస్పాండ్ అయ్యాడుగా ఇతను ట్వీట్కి. అవును. సో అదే రెస్పాన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి కూడా కనబడవచ్చు. ఇంత మాత్రం చేత వీళ్ళ మధ్య ఏదో అయిపోయింది, ప్యాచప్ అయిపోయింది అనుకోవడానికి లేదు. అసలు ఏమీ లేదు అక్కడ విషయం. ఉన్న విషయం ఏమిటి? అల్లు రామలింగయ్య అనే ఒక మహానటుడు ఉన్నాడు, ఆయన మనవడుగా అల్లు అర్జున్ ఉంటాడు. అంతే తప్ప అతను చిరంజీవి మేనల్లుడిగా మాత్రమే ఉండడు. అతనికి చిరంజీవి పరిశ్రమలోకి రావడానికి ముందే ఒక లెగసీ ఉంది, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక మహానటుడు ఉన్నాడు, ఆయన కంటిన్యూషన్లోనే అతను ఆ వారసత్వంలోనే వచ్చాడు. దీన్ని యాక్సెప్ట్ చేసేస్తే సరిపోతుంది. అంతకుమించి వేరే వివాదము విభేదము ఏమీ లేదు అక్కడ. తన్ని తాను ఎందుకు మెగా హీరో పిలిపించుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అల్లు అర్జున్ అనేది గొడవ. అల్లు అర్జున్ తనని తాను మెగా కాంపౌండ్లో లొకేట్ చేసుకోవట్లా, తన కాంపౌండ్లో తను లొకేట్ చేసుకున్నాడు. అంతకు మించి వ్యవహారం లేదు అక్కడ, గొడవ లేదు. అది వీళ్ళకి నచ్చట్లా. నచ్చక చిరంజీవి లేకపోతే అని వీళ్ళు దీనికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు అల్లు రామలింగయ్య గారు లేకపోతే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప విత్ ఇన్ ది ఫ్యామిలీస్ గొడవలేం లేవు అక్కడ. కుటుంబాల మధ్య కత్తులు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడే లెవెల్ ఫ్యాక్షన్ తగాదాలు ఏం లేవు. అందుకనే అతను దాన్ని ఇండికేట్ చేస్తూ ఈ రోజున విషెస్ చెప్పాడు. ఆయన రెస్పాండ్ అవుతాడు సాయంత్రానికి. రెస్పాండ్ అయిపోతే సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా అనుకుంటే అయినట్టే, కానీ తిరిగి రైజ్ అవ్వదు అని గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదంటే అసలు మార్చుకోవాల్సింది వీళ్ళ మైండ్ సెట్. వీళ్ళ మైండ్ సెట్లో చిరంజీవి గారు, ఆయన తమ్ముడు, ఆయన మేనల్లుళ్ళు అదో సెట్లు. అల్లు అర్జున్ ఈ సెట్లోంచి రాలా. వాళ్ళ తాత ఒక నటుడు, ఆయన మనవడిగా తన ఇండస్ట్రీలోకి వచ్చాడు. అలాగే తాతకి మనవడికి మధ్యలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, కొడుకు అరవింద్. ఆయన్ని కూడా గుర్తించాలి కదా. సో అదంతా ఒక సెటప్. అరవింద్ గారు వేసిన సెటప్ కొంతకాలం చిరంజీవి గారు కూడా వాడుకున్నాడు. గీతా ఆర్ట్స్ అనేది, గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సినిమాల్లోనే కదా తన క్యాపబిలిటీస్ అన్నీ ఎగ్జిబిట్ చేసుకోగలిగాడు చిరంజీవి. యమకింకరుడు లాంటి సినిమాలో ఈ రకమైన ఫైట్స్ చేయగలను అని తనని తాను ఎగ్జిబిట్ చేసుకున్నాడుగా. ఆ ఎగ్జిబిట్ చేసుకున్న ఫలితమేగా మెగాస్టారు. అందుకని వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చేసి, ప్రాధాన్యత కూడా అక్కర్లా, వాళ్ళే, వాళ్ళ గొడవ వాళ్ళదే, మన గొడవ మనదే అని మెగా అభిమానులు అనుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అల్లు అర్జున్ ట్వీట్లు చేస్తేనో లేకపోతే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయితేనో సమస్య తీరదు. రేపు ఇంకెక్కడో ఆయన బహుశా ఏ చిరంజీవి మీద నెగిటివ్గా మాట్లాడిన ఏ నటుడినో ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండగా అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శిస్తే దాన్ని కూడా ఇష్యూగా మార్చగలరు వీళ్ళు. అందుకని అభిమానుల సెటప్ మార్చుకోవటం అనేది దాని మీద దృష్టి పెట్టాలి మెగా హీరో. అది చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటి వరకు అప్పుడప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా గేట్లు పడ్డట్టు అనుకోవచ్చు, కానీ ఈ గేట్లు పడ్డ వ్యవహారం రేపు పొద్దున ఎప్పుడైనా కట్టతగి ప్రవహించవచ్చు. అల్లు అర్జున్ తనని తాను మెగా కాంపౌండ్లో లొకేట్ చేసుకోవట్లా, తన కాంపౌండ్లో తను లొకేట్ చేసుకున్నాడు. అంతకు మించి వ్యవహారం లేదు అక్కడ, గొడవ లేదు.
అది వీళ్ళకి నచ్చక చిరంజీవి లేకపోతే అని వీళ్ళు దీనికి రెస్పాండ్ అయ్యి వాళ్ళు అల్లు రామలింగయ్య గారు లేకపోతే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప విత్ ఇన్ ది ఫ్యామిలీస్ గొడవలు ఏం లేవు అక్కడ. కుటుంబాల మధ్య కత్తులు తీసుకుని రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడే లెవెల్ ఫ్యాక్షన్ తగాదాలు ఏం లేవు. అందుకనే అతను దాన్ని ఇండికేట్ చేస్తూ ఈ రోజున విషస్ చెప్పాడు. ఆయన రెస్పాండ్ అవుతాడు సాయంత్రానికి. రెస్పాండ్ అయిపోతే సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా అనుకుంటే అయినట్టే, కానీ తిరిగి రైజ్ అవ్వదు అని గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదంటే అసలు మార్చుకోవాల్సింది వీళ్ళ మైండ్ సెట్లో చిరంజీవి గారు, ఆయన తమ్ముడు, ఆయన మేనల్లుళ్ళు అదో సెట్లు. అల్లు అర్జున్ ఈ సెట్లోంచి రాలా. వాళ్ళ తాత ఒక నటుడు. ఇప్పుడు ఆనందపడకూడదు, అప్పుడు భయపడకూడదు, ఆందోళన పడకూడదు. ఇది మామూలుగా వాళ్ళ గొడవ, మనకు సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరించడం మంచిది. అలాగే ప్రపంచం కూడా ఇది మన సమస్య కాదు, వాళ్ళ ఇంటర్నల్ గొడవ, వాళ్ళు కొట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, దీని గురించి మనకేలా గోల అని పబ్లిక్ అనేసుకుంటే అసలు గొడవ లేదు. కానీ ఈ డిస్టర్బెన్స్ ఈ సంఘటనతో పోతుంది అనుకోవటానికి పూర్తి గ్యారంటీ అయితే లేదు. ఓకే సార్, అంటే మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మధ్య వారైతే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జనసేన వాళ్ళు ఎంటర్ వాళ్ళు ఒక రకంగా దాడి చేయడం, అంటే జనసేన నాయకులు ఎందుకు ఈ రకంగా దాడి చేసే ఆ వ్యూహం ఏంటి అసలు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణే కదా, వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులే కదా, పవన్ కళ్యాణ్ అనుయాయులే కదా, ఎమ్మెల్యే కదా మాట్లాడింది, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాట్లాడాడు. ఆ తర్వాత అదే రోజు ఆ రోజు సాయంత్రమే యూటర్న్ తీసుకున్నాడుగా, అల్లు అర్జున్తో నాకు విభేదాలు లేవని. అంటే ఎక్కడి నుంచో ఇండికేషన్ వచ్చింది, అతనికి యూటర్న్ తీసుకున్నాడు అంతే. అంటే పార్టీ ప్రోగ్రామ్గా మారిపోతుందేమో అని భయపడి పవన్ కళ్యాణే చెప్పుంటాడు. ఓకే, నువ్వు నోరు పారేసుకోకు అని. ఆయన బయటకు చెప్పలేదు, కానీ ఇద్దరూ బయటకు చెప్పలేదు, కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఒక గైడెన్స్ వచ్చి ఉంటుంది. ఆ గైడెన్స్ వెలుగులో అతను యూటర్న్ తీసుకుని ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దీనికి కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతాడు పవన్ కళ్యాణ్, వాంటెడ్గానే. అయిపోతే అక్కడికి ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడికి రేపు పొద్దున ఇంకేదో రైజ్ కాదని గ్యారంటీ అయితే లేదు. ఇది నిత్య సంఘర్షణగా జరుగుతూనే ఉంటుంది. ఓకే సార్, అంటే ఈ బర్త్డే విషెస్ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఇది ఒక చర్చకు దారి తీస్తుంది, ఇంకో వివాదం అవుతుందన్న ఒక ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు విష్ చేశారని కూడా ప్రచారం అయితే చేస్తున్నారు సార్. అదేమన్నా ఉంటుందా ఆ వర్షన్? ఏముంటుంది వివాదం? ఇప్పుడు తను ఎప్పుడైనా తిట్టాడా? ఆయన పిఠాపురంలో గెలవాలని కూడా ట్వీట్ చేశాడుగా. అవును, పిఠాపురంలో దారుణంగా ఓడిపోవాలి, ఇతను రిప్రజెంట్ చేస్తున్న కూటమి ఓడిపోవాలి, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోవాలి, ఏం మాట్లాడలేదు కదా అతను. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాడని కూడా మాట్లాడలేదుగా. మరి ఎందుకు వివాదం రాజేశారు?